అంటే సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళకి ఈళ్ళు సోషల్ మీడియా అంటే ఎందుకు ఇంత భయం పడుతుంది? అంటే ఇటు సోషల్ మీడియాని ఎట్లయినా సరే ఎవరైతే ప్రశ్నిస్తారో, ఆ ప్రశ్నించేటోళ్ళని ఏం చేయాలా? ఇట్లా రౌడీ షీటర్ నమోదు చేసి కేసులు తెరిచి లోపట నెట్టాలి. ఇది. అంటే దీన్నేం చేసిర్రంటే ఈ ముసుగులో అంటే ప్రశ్నించిన వారిపైన రౌడీ షీట్ తెరవనున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పాలి ఒక రకంగా. బట్ ఏంటనంటే డైరెక్ట్‌గా ఆ మాట అంటే మళ్ళా మొన్న నేపాల్‌లో వచ్చింది కదా! పరిస్థితి కూడా చూసిర్రు కదా! అదే పరిస్థితి ఇమ్మీడియేట్‌గా అది ఎట్లాగూ తప్పదనుకోండి. ఇలాంటి కట్టడి చేసి, ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తే మాత్రం డెఫినెట్‌గా అదే జరుగుతది. దాంట్లో పెద్దగా శషబిషలు ఏం అవసరం లేవు. రేవంత్ రెడ్డిది ఒక ఊత పదం ఉండదు. ఇప్పుడు మాట్లాడతలేడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అది వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు గానీ, తర్వాత పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు గానీ ఏమనేవాడు? బెదిరించేవాడు లేకపోతే అదిరించేవాడిది రాజ్యం అవుతుందనేవాడు. మరి ఈ మాట ఎట్లా మర్చిపోయినది నాకు అర్థమైతలేదు. మళ్ళీ మీరు ఒకసారి గుర్తు చేసుకోరి. గత వీడియోలు ఒకసారి తీసి చూసుకోరు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నా కదా! బెదిరించేవాడు లేకపోతే అదిరించేవాడిదే రాజ్యం అవుతుంది అనేసి చాలా సందర్భాల్లో మాట్లాడిండ్రు కదా! ఇప్పుడు ఒకసారి గతంలోకి వెళ్ళి చూసుకోండి. బట్ ఇప్పుడేంటి? ఎందుకంత వణుకు మొదలైంది? అంటే మీకు బాజా భజంత్రీలు కొట్టే సోషల్ మీడియా అయితే పర్వాలేదు. కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ సమస్యలను తీసుకొచ్చి చూపించి లేదు సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళు పక్కన పెడదాం. ఇక్కడ జర్నలిస్టులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇట్లాంటివన్నీ కూడా పక్కన పెడదాం. జస్ట్ ఈరోజు ఏం చేస్తారు? తమ తమ ఊర్లలో, తమ తమ ప్రాంతాల్లో ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. లేదు రాతపూర్వకంగా పెడుతుంటారు. అంటే నేను నిన్న కూడా చెప్పాను కదా! యూరియాకు సంబంధించిన విషయంలో తనకు కూడా ఒక యువ రైతు యూరియా కోసమని ధర్నాలో పాల్గొంటే తన మీద ఏ రకంగా దాడి చేసిరు, మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? యూరియా దాంట్లో పాల్గొన్నందుకు కాదు, తన వ్యక్తిగత విషయంలో తన మీద ఈ రకంగా చర్య తీసుకున్నాము అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. సేమ్ ఇట్లనే ఏంటంటే అసలు కథ ఏంది అనంటే తెరపైకి మాత్రం ఇప్పుడు నా వెనకాల ఉన్నది ఉంది కదా, మెమో ఉంది కదా, దాంట్లో ఉన్న పాయింట్స్ ఏంటంటే తెరపైకి మాత్రం సైబర్ నేరాల నియంత్రణగా చిత్రీకరించి తెర వెనుక ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించి ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపే సోషల్ మీడియా వారియర్లపై ఉక్కుపాదం మోపే కుట్ర చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎట్లా? ఇటీవల రాజకీయ పోస్టులపై కేసు నమోదు చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏం చేయాలో తోచని స్థితిలో రౌడీ షీటర్ల పేరిట సోషల్ మీడియాలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేసే కుట్రలకు తెరలేపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే ఇటీవల కాలంలో నిరుద్యోగులు, పలు విభాగాలకు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు, రేషన్ డీలర్లు ఇలా అనేక ప్రతిదీ వాళ్ళు చూస్తే ఒకటి కాదు, రెండు కాదు, ఇందులేడు అందులేడు అన్నట్టుగా ఈరోజు అన్ని సమస్యలే ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఈ ప్రజా సమస్యలను కనుక ఎత్తి చూపిస్తారో సోషల్ మీడియాలో, ఇక వాళ్ళ మీద ఏం చేస్తారనంటే ఇలాంటి కేసులు పెడతారు. ఏ టైప్ ఆఫ్ కేసులు పెడతారు అనంటే సోషల్ మీడియాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్ ఇవ్వాలని అన్ని పోలీస్ స్టేషన్లకు ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ. ఎక్కడ ఇది ఎంత జరుగుతుంది? ఎక్కడ? సైబర్ నేరగాల నియంత్రణ ముసుగులో, సైబర్ నేరగాల నియంత్రణ ముసుగులో ఈరోజు సోషల్ మీడియాలో ఎవరైతే ప్రశ్నించేటోళ్ళు ఉంటారో ఆ ప్రశ్నించేటోళ్ళ గొంతుకలను అణిచివేయడానికి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న దరిద్రమైన దుశ్చర్య అని చెప్పాలి. మరి దీనికి భయపడతారా? అంటే ఈ మధ్యలో హైకోర్టు కూడా చెప్పింది కదా, సోషల్ మీడియాలో ప్రశ్నించిన వాళ్ళపై కేసులేంది అనేసి ప్రతిసారి ఇలాంటి కేసులు ఇక నుంచి పెట్టడానికి లేదు అనేసి చాలా గట్టిగా చెప్పడంతో అరే ఇదంతా వర్కౌట్ కావట్లేదు కాబట్టి దీన్ని కథ వేరేలాగా తిప్పి దీనికి ఒకటి తీసుకొచ్చి దాంట్లో వీళ్ళని ఇంక్లూడ్ చేయాలని చూస్తున్నారు. కానీ రీసెంట్లీగానే మనము నేపాల్లో జరిగిన సంఘటన కూడా చూసినాం కదా, ఏం జరిగింది అనే విషయాన్ని. అంటే ఇక్కడ కూడా అదే పునరావృతం కాబోతుంది అనేసి అనుకోవచ్చా? అంతే కదా. ప్రజా సమస్యలు ఎత్తి చూపే సోషల్ మీడియాను అణిచివేస్తే ప్రజల తిరుగుబాటు తప్పదని, మరో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవాలనుకుంటున్నారు? ఇదో దీంట్లో పెట్టారు చూడండి, ఇదిగో ఇక్కడ డేట్ ఎప్పుడు 23/9/2025. Cyber crime police station Hyderabad city introduction to open suspect history sheets in all the habitual and addicted offenders, accused persons who are
ఇన్వాల్వ్డ్ ఇన్ సోషల్ మీడియా అఫెన్సెస్. సో ఈ కాజ్ తీసుకొని రేపు ఏం చేస్తారనంటే అందరికీ రేపు గొంతు నొక్కాలని చూస్తారు. అసలు ఒకటి అర్థం కాక అడుగుతా, ఎందుకు ఈ సోషల్ మీడియా అంత భయపడుతున్నారు? ఇదే సోషల్ మీడియా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత ముద్దయింది కదా, ఈరోజు ఎందుకు అంత భయపడుతున్నారు? సోషల్ మీడియా అంటే ఏం చూపిస్తున్నారు? ఇప్పుడు సపోజు అంగన్వాడీ వర్కర్లు వచ్చేసి ఈరోజు సెక్రటరియట్ ముందు ధర్నా చేస్తున్నారు. ఏది? మీరు ఫ్రీ బస్ అని చెప్పిన, గొప్పగా చెప్పిన మీ ఫ్రీ బస్, మీరు పెట్టిన ఫ్రీ బస్లోనే వచ్చి వాళ్ళ సమస్యలని తీర్చండి అని చెప్పేసి సెక్రటరియట్ ముందరనే వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు. మీన్స్ వాళ్ళ నిరసన అనుకుందాం. మరి అలాంటి వాళ్ళ వాయిస్లు అయితే వినిపించాలి కదా, చూపించాలి కదా. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డికి బాజా భజంత్రాలు కొట్టే సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా పర్వాలేదు, వాళ్ళకి పాజిటివ్గా చూపిస్తారు. కానీ అందరు అలాగా ఉండరు కదా. ఇందులో సోషల్ మీడియానే కాదు, సోషల్ ప్లాట్ఫామ్ వేదికగా చాలామంది సమస్యని వెలికి తీసి ప్రశ్నించాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. దానికి కాను దాంట్లో ఏమన్నా ఉంటే, అవును ఇది కదా సమస్య, అవసరమైతే ఈ సమస్యను మేము దృష్టిలోకి తీసుకొని ఏమైనా పరిష్కరించే విధానం ఉంటే పరిష్కరించాలి అనుకోవాలి. కానీ భయం దేనికి? అసలు దేనికి భయము? పెడతారు రౌడీ షీట్స్ అంటే భయపెడుతారు, అంతే కదా. ఇప్పుడు మీరు చేసేది ఏంది? నిన్న యూరియా కోసం ఏ వ్యక్తి అయితే తనేదో నాకు యూరియా కావాలని ప్రశ్నించాడు కదా, అది మీరు నిన్న పిచ్చ కొట్టుడు కొట్టి 3rd డిగ్రీ ప్రయోగించి అతని మీద కేసు పెట్టిరు. అంటే ఇది చూసి రేపు తెలంగాణలో ఎవ్వరు కూడా ఇట్లా యూరియా కోసం రోడ్ ఎక్కొద్దు, యూరియా కోసం ప్రశ్నించొద్దు, లేదు ఇంకా ఏ వాటి గురించి కూడా రేపు రోడ్ల మీదకి రావద్దు. ఎవడైనా ఏ సమస్య వచ్చినా ఇంట్లోనే ముక్కి మూలిగి ఏడ్చి సావాలి తప్ప ఎవ్వరు కూడా గొంతెత్తి ఇగో ఇది నాకు ఈ సమస్య ఉందనేసి క్వశ్చన్ చేయకూడదు. ఇది ఎంతవరకు సమంజసము? మీరు ఎంత కట్టుదిట్టం చేసినా ఏం చేసినా కూడా ఫైనల్గా అయితే ప్రజలకు తెలియకుండా అవుతుంటాయా? ఇవాళ సోషల్ మీడియా ఇప్పుడు ఏ ఫోన్ ఉన్నా మినిమం ఈరోజు అయితే నెంబర్ల ఫోన్, కీప్యాడ్ వాడేటోళ్ళు చాలామంది తక్కువ ఉన్నారు. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇవాళ రేటుకి అందుబాటులో ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్. ఇవాళ ఏం చదువుకోనోళ్ళు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని వాళ్ళు కూడా, మహిళలు కూడా ఈరోజు వాట్సాప్ చూస్తున్నారు, ఇన్స్టా చూస్తున్నారు, ఫేస్బుక్ చూస్తున్నారు, ఇవాళ ఎక్స్ కూడా చూస్తున్నారు. దేంట్లో కాకపోతే దేంట్లోనైనా కూడా వాళ్ళకి ఒకటి కనిపిస్తుంటుంది కదా. కనిపించడము, వినిపించడము, అంతేకాదు వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా మళ్ళీ. ఓకే, మీరు ఈ రకంగా భయపెట్టి సోషల్ మీడియాలో సైబర్ నేరాలను నియంత్రించాలనేసి మీరు దాని ముసుగులోని ఇవాళ సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళని, సోషల్ మీడియా యాక్టివిస్టులని మీరు గొంతు నలమాలని చూస్తున్న నేపథ్యంలో ఇవాళ ప్రజలకు తెలియదా? వీళ్ళు నిజం చెప్పడము మానేస్తే సరిపోతుందా? మీరు పెట్టి రౌడీ షీట్లు తెలిసేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే నిజం అనేది ప్రజలకు తెలియకుండా కూడా ఎట్లుంటుంది? ఇలా వాళ్ళు అనుభవిస్తలేరా? వీళ్ళ మహిళలకు తెలియదా? ఈరోజు ఏం జరుగుతున్నది? ఒక ఇంట్లో మీరు ఏం చెప్పారు? పెన్షన్ ఇస్తామని చెప్పారు 4,000 రూపాయలు, అది లేకపాయే. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది లేకపాయే. నేను మహిళలకు సంబంధించినవి మాత్రమే చెప్తున్నా. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామన్నారు, అది లేకపాయే. ఈరోజు మహిళలకు ఆ మాత్రం తెలియకుండా ఉందా? ఒకవేళ సోషల్ మీడియాని మీరు నియంత్రించారనుకో, అసలు ఏమి రాకుండా కూడా మీ చేతిలో అధికారం ఉంది, పిచ్చోడి చేతిలో రాయి ఉంటుంది, ఎక్కడికి విసిరితే తగులుతుందో తెలియదు, ఏడగుచ్చుకుంటుందో తెలియదు అన్నట్టుగా ఇవాళ ఆ చందంగా చూసినా కూడా ఎట్లా మీరు నిజాన్ని పోనేమో మీరు అద్భుతంగా బాగా చేస్తున్నారు, అద్భుతంగా మీరు చెప్పిన సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందించి ఇవాళ ప్రజలు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు అని అంటే, మీరు అనవసరంగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు అని అంటే దానికి ఒక అర్థం ఉంది. చెప్పిందేమో ఇంత, చేసింది ఎంత ఉంది? గోరంత ఉందా? చెప్పింది కొండంత అయితే చేసింది గోరంత కూడా లేదు కదా. ఇవాళ వాస్తవం ఏం తెలుసా? సమస్యలు వెతుక్కుంటూ ఇప్పుడు మాలాంటి జర్నలిస్టులు ఎవరు పోవాల్సిన అవసరం లేదు ప్రజల దగ్గరికి. వాళ్ళే సమస్యలు పంపిస్తున్నారు. ఇగో మా ఇంటి దగ్గర ఇది జరిగింది, ఇగో మాకు ఈ సమస్య ఉంది, లేకపోతే మేమే వస్తాం మా సమస్యను మాట్లాడుకోవడానికి. వాళ్ళే ఈరోజు ఎవరైతే ప్రజల గురించి గలం విప్పుతున్నారో వాళ్ళకి వాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు. ఆ ఫెసిలిటీ మేము కల్పిస్తున్నాం కదా. ఈరోజు ఎందుకు అంత భయపడి ఎట్లా అనిచాలి? ఎందుకంటే కోట్లు మొట్టికాయలు వేస్తున్నాయి. ఎందుకు మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళని ఎందుకు అనవసరంగా అరెస్ట్ చేసి టైం ఎందుకు వృధా చేస్తారు? ఇంక ఇలాంటి కేసుల్ని మీరు తీసుకోవద్దని చెప్పేసి ఇటు పోలీసులకు మొట్టికాయలు వేసి ఆ కేసులు
కోట్ల కోత కొట్టేస్తారు. దీనికి ఏం చేసిరు, కొత్తగా పథకం రూపొందించి ఇది తీసుకొచ్చిరు. అసలు విషయం ఏంది, సోషల్ మీడియాలో సైబర్ని అరికట్టడం కాదు. ఈ ఈ యొక్క దాంట్లో ఏం చేస్తారంటే, రేపు ఎవడైనా ఈ ప్రభుత్వానికి సంబంధించి కానీ లేకపోతే ముఖ్యమంత్రికి సంబంధించిన విషయాలు కానీ రేపు ఎవరైనా క్వశ్చన్ చేసిరనుకో, చలో వాడిని తీసుకుపోయి లోపడేద్దాం, మన మీద రౌడీ షీట్ తెచ్చేద్దాం. ఇంతే కదా. అంటే ఏంది, సోషల్ మీడియాలో సరే ఓకే, మీరు తీసుకున్న నిర్ణయం మంచిదైతే ఏం కాదు, కానీ ఆ నిర్ణయం వెనకాల ఎంత కుట్ర దాగి ఉందన్న విషయం అయితే అర్థమవుతుంది కదా, ఎంత భయపడుతున్నారనేది అర్థమైంది కదా. ముఖ్యంగా ఇంకొక భయం కూడా పట్టింది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి, పెట్టే పరిస్థితి లేదు. మీరు రేపేంది శుక్రవారము జీవో రిలీజ్ చేస్తాం అంటున్నారు, ఖచ్చితంగా కోర్టుకు పోతారు. ఆల్రెడీ జీవో రాకముందుకే కోర్టుకు పోయారు. అది ఎట్లాగూ ఇదవుతుంది. మీరు చేస్తున్న డ్రామా బట్టబయలు ఒక్కరోజే ఇంకా ఆ డ్రామా బట్టబయలు అవ్వడానికి ఇవన్నీ బయటకు వస్తాయి. రెండోది ఇంకేముంది, ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఒకటి ఉంది. మీరేదో ఇప్పుడు ఉఠావుటిన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కోసం ఇవాళ పోయి బస్తీలలో పోయి అభివృద్ధి పనులు చేస్తుంటే ఇవాళ తెలియదా, ప్రజలకు తెలియదా? సోషల్ మీడియా ఎట్లాగో హైలైట్ చేస్తుంది. దెన్ అక్కడ ఉన్న ఆ బస్తీలలో ఉన్న ప్రజలు లేకపోతే ఆ కాలనీలో ఉన్న ప్రజలకు ఆ మాత్రం తెలియకుండా ఉన్నారా? ఇప్పుడు మీకే అర్థమవుతుంది కదా. మీరు ఎన్ని సర్వేలు చేయించుకున్నా కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉన్న నేపథ్యంలో ఏం చేయాలో బుర్ర పనిచేస్తలేదు. అసలు బుర్ర పనిచేయక ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళని భయపెట్టాలి, బెదిరించాలి. కేసులు పెడితే ఏం చేస్తారు, మహా అయితే జైలుకి పోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ నోరుపుతారు. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఇవి పెట్టాలి, రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. మెయిన్ ఎవరికైనా ఉంటుంది కదా, అరే వాళ్ళ మీద ఒక రౌడీ షీట్ ఓపెన్ ఉందనేసి. కానీ భయపడతారా? నిజాన్ని నిర్భయంగా చెప్పాలనుకునే వాళ్ళు భయపడతారా? మీరే అన్నారు కదా, అదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిది రాజ్యం అవుతుంది అనేసి. సేమ్ ఇప్పుడు అదే కదా. ఆ మాట అయితే అదిరించాలి కదా. మరి అదిరించకపోతే మీ బెదిరించే వాళ్ళది మీరే దోచుకు తినుకుంటా ఎక్కడ పడితే అక్కడ బకాసురులాగా పడి ఎట్లాగూ ఇచ్చిన మేనిఫెస్టో ఎక్కడో పోయింది. అది పెంట కుప్పలో వదిలేశారు ఒక రకంగా. ఇంత గౌరవంగా చూసుకోవాల్సిన మేనిఫెస్టోకి మీరే దాన్ని విలువలియలేదు. మళ్ళీ దాన్ని ఏమో మాకు బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అంటారు. కానీ ఎక్కడన్నా దాన్ని గౌరవించిరా? పొద్దున్న లేస్తే దాన్ని గౌరవించకపోగా నిత్య అబద్ధాల పుట్టలో మాట్లాడుతూ ఆ పుట్టని ఎవరైతే భగ్నం చేస్తారో వాళ్ళని రేపు మీరు ఇలాంటి కేసులు పెట్టి మీరు బెదిరించబోతున్నారు. ఇదే, ఇంతకు మించి ఏం లేదు. ఒక్కటన్నా పాజిటివ్ అంశాలు చెప్పండి. కేసు చూపిస్తారు నిజాలు, ఏమవుతుంది అనుకోవాలి. అట్లా కాదు కదా. మనకు ఎంత వీలైతే అంత మనం మాత్రం సోషల్ మీడియాలో దాడి చేయొచ్చు. కానీ ఎవరైతే నిజాయితీగా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తారో వాళ్ళ గొంతులు మాత్రం నొక్కాలి. దానికి కానీ ఏం చేయాలంటే ఈ ఒక ముసుగులో సోషల్ మీడియా సైబర్ నియంత్రణ నేపథ్యంలో, అంటే సైబర్లో సోషల్ మీడియాలో అడ్డు పెట్టుకొని ఎవరైతే సైబర్ నేరాలు చేస్తారో వాళ్ళ కోసం అంటూ మీరు పెట్టింది ఇవాళ దేనికోసం పెట్టింది అనేది అందరికీ అర్థమవుతుంది. భయపెడుతున్నారు ఎంత వీలైతే అంత కానీ నేపాల్ సంఘటన కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి. అణిచివేస్తే ఏ రకంగా ఉంటుంది అనేసి వెరీ రీసెంట్లీగా జరిగిన విషయం. ఎన్నడో చరిత్ర కూడా కాదు, నేను చరిత్రలో కూడా గుర్తు చేయట్లే, వెరీ రీసెంట్గా మీకు గుర్తు చేస్తున్నా. అంత భయం అక్కర్లా. శాశ్వతం కాదు పదవులు. దాని తర్వాత మళ్ళీ మీకు ఇదే సోషల్ మీడియా అవసరపడదా? మహా అయితే మీరు గట్టిగా ఉంటే అన్నీ మీకు అనుకూలించి మీరు ఆ సీట్లో కూర్చుంటే 3 సంవత్సరాలు, అనుకూలించకపోతే మీరు మధ్యలోనే దిగిపోతారేమో, ఏమీ తెలియదు కదా. మరి ఇలాంటి నేపథ్యంలో ఆ తర్వాత మరి సోషల్ మీడియానే కదా మళ్ళీ మీకు కావాల్సింది. మీరు మళ్ళీ పోయి మీరు రేపు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేయాలి? మీరు టీడీపీలో పోతారా, బీజేపీలో పోతారా, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? ఏం చేయాలన్నా మళ్ళీ ఇదే సోషల్ మీడియా అయితే అవసరమే కదా. మరి ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ రేపు మీరు సోషల్ మీడియా నాకు పని చేయండి అంటే ఎవరన్నా పని చేస్తారా? ఈ రోజుతో అయిపోదు, దీని కంటిన్యూషన్ ఉంటుంది. రేపు ఎట్లుంటుందంటే పరిస్థితి, ఎవరు దమ్ముకున్న గోతిలో వాడే పడాల్సి వస్తుంది.